హలో గాయస్, నేను యోస్వింకి. మొన్నటిదాకా పార్ట్ 1 చేశాను కదా, ఈరోజు పార్ట్ 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ వాచ్ ఇట్. అవునా, నిజమా? సో మీకు ఇక్కడ దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, లైబ్రరీ వరకు. ఇది జ్యూస్ పాయింట్ అనమాట. డైలీ ఇక్కడికి వచ్చి మేము జ్యూస్ తాగుతుంటాం. ఇక్కడ ఓరియో షేక్స్ అవి బాగానే ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రాంకీ పర్లేదు, బాగానే ఉంటుంది. చికెన్ ఫ్రాంకీ అలా. ఇక్కడ వచ్చేసి మోమోస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ పిజ్జాస్, బర్గర్స్, హాట్ డాగ్స్, లిమ్కాస్, ఐస్ క్రీమ్స్ ఇలా. సో గ్రౌండ్ చూసారు కదా ఆల్రెడీ. ఇది వచ్చేసి నెస్కెఫేలో ఊరికే బ్రాండ్కి మాత్రం నెస్కెఫే అని ఉంది, కానీ టేస్ట్ మాత్రం చెత్తగా ఉంది. ఇది వచ్చేసి మా కాలేజ్ క్యాంటీన్. దీనిపైన వచ్చేసి ప్లేస్మెంట్స్ జరుగుతుంటాయి, మా కాలేజ్ ప్లేస్మెంట్స్ అన్నీ. క్యాంటీన్ ఇప్పుడు మీకు లోపల ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తా. సో ఇదే గైస్ మా కాలేజ్ క్యాంటీన్. కాలేజ్ క్యాంటీన్లో చాలా ఉంటాయి, టిఫిన్స్, ఐస్ క్రీమ్స్, అవి ఇవి. సో ఇందాక నెస్కేఫే చెప్పాను కదా, దానికంటే ఇక్కడ చాలా బెస్ట్ తెలుసా. చాలా అంటే చాలా. ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్స్ అవి ఇది మొత్తం బాగానే ఉంటుంది. ఇక్కడ చాలా మెమరీస్ ఉంటాయి, బాయ్స్తో గర్ల్స్తో ముచ్చట్లు అవి ఇవి. ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్. అది ముందుకెళ్తే మెస్, దాని వెనకాల గర్ల్స్ హాస్టల్. అవునా, నిజమా? బాయ్స్ హాస్టల్ ఇదంతా. సో ఈవినింగ్ మొత్తం అవ్వగానే, స్టడీస్ మొత్తం అవ్వగానే క్లాసెస్ 4కి అయిపోతాయి. 4 to 5, 4 to 4:20 వరకు అక్కడ బస్సెస్ దగ్గరికి వెళ్ళి అదంతా అట్లా టైం వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ ఆ బస్సెస్ నుంచి ఇక్కడికి ఈ స్టేడియంలోకి వస్తాం. బ్యాడ్మింటన్ మొత్తం అవి ఆడుకోవడానికి బాగుంటుంది. దీంట్లోనే జిమ్ ఉంది, చాలా ఉన్నాయి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఇది ఇండోర్ స్టేడియం అన్నమాట, మా కాలేజ్ MLR మరి లక్ష్మణ్ రెడ్డి ఇండోర్ స్టేడియం. సో ఇటు నుంచి కూడా రావచ్చు. నేను ఇందాక మీకు హాస్టల్ చూపిద్దామని అట్లా వచ్చిన. ఇదే మా ఇండోర్ స్టేడియం మరి లక్ష్మణ్ రెడ్డి. లోపల వచ్చేసి ఇలా ఉంటుంది, ప్రైజెస్ ఇవన్నీ. ఏదైనా చూసారుగా మా మరి లక్ష్మణ్ రెడ్డి గారు, చాలా హీజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. సో ఇదేనండి మా ఇండోర్ స్టేడియం. బాగుంది కదా. టోటల్ 10 courts ఉంటాయి ఇక్కడ. ఈ 10 courts కూడా ఈవినింగ్ 4 మ్యాక్సిమం 4:20 లోపు ఫుల్ అయిపోతాయి. అక్కడ పైనేమో టేబుల్ టెన్నిస్ అవన్నీ ఉంటాయి. ఇంకా పైనేమో యోగా క్లాస్. ఇది మా కాలేజ్ జిమ్. ఆల్రెడీ ఎవరో చేస్తున్నారు, గర్ల్సా? ఇదిగోండి, సారీ గర్ల్స్ ఉన్నారు లోపల. సో ఇక్కడికి వచ్చి ఇలా టైంపాస్ చేస్తూ ఉంటాం కొద్దిసేపు. ఇదే మా ప్లేసెస్. ఈ ప్లేస్, అక్కడ ప్లేస్. ఇది వాటర్ దాహమైనప్పుడు ఇక్కడికి వచ్చి వాటర్ తాగుతూ ఉంటాం. చాలా చల్లగా ఉంటాయి ఇక్కడ వాటర్. ఇవి ఇప్పుడు కూడా నాకు దాహం వేస్తుంది, ఎండకు వచ్చాను కదా. వాటర్ అట్లేదు గైస్. షిట్, చిన్న దరిద్రం ఏంటి ఇలా ఉంది. ఎప్పుడు మంచిగా ఉండదా? సర్లే లైట్లే.
సో ఇదంతా తిరుగుతూ ఉంటాం. అది స్నూకర్ రూమ్. అక్కడ చెస్, క్యారమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. నేను కాలేజ్ స్టార్టింగ్ రోజు వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నాను, నేను నా ఫ్రెండ్స్. ఆ రోజు అక్కడే నిద్రపోయినా. ఆ వీడియో ఎప్పటికీ నా దగ్గర ఉంది. చాలా దరిద్రంగా నిద్రపోయినా. వాళ్ళు ఏదో పక్కన వర్క్ చేసుకుంటుంటే నేను మంచిగా స్లీప్ వేసిన. ఇటు నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఇదే మా స్నూకర్ రూమ్. స్నూకర్స్ ఆడుకుంటున్నారు ఎవరో. అదేంటి వాళ్ళు ఎలా వెళ్ళారు? డోర్స్ రావట్లేదు. ఎలా వెళ్తే వెళ్ళలే కానీ. సో ఇదే మా స్నూకర్ రూమ్. ఇక్కడంతా తిరిగి తిరిగి అలసిపోతాం కదా. 6 వరకు ఆడుతూనే ఉంటాం బ్యాడ్మింటన్. అంటే మరి 6 వరకు ఏం ఆడాము. ఒక 4:20 to 5:20 నుంచి ఇంకా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇక్కడ కూర్చొని, లేకపోతే బయట చల్లగా ఉంటే బయట మొత్తం గ్రౌండ్ అంతా తిరిగేసి 6 వరకు తిరుగుతూనే ఉంటాం. ఇంకా హాస్టలర్స్ కాబట్టి వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. నేను మళ్ళీ ఇక్కడికే రిటర్న్ వచ్చేసి 6 to 7 జిమ్ చేస్తాను. ఇక్కడ జిమ్ చేసుకొని ఈవినింగ్ వెళ్ళిపోతా. 7 అవుతుంది. 7 అంటే మళ్ళీ కాలేజ్ టు హాస్టల్కి వెళ్ళేసరికి 7:20, మ్యాక్సిమం 7:30 అవుతుంది. ఈ జిమ్ అయితే ఖచ్చితంగా చేస్తా డైలీ. ఎందుకంటే ఫిట్గా ఉండాలి కాబట్టి మన బాడీ కంపల్సరీ. ఇప్పుడు ఎవరు లేరా లోపల? ఎవరు లేనట్టున్నారుగా. సో ఇదే మా జిమ్. ఎక్విప్మెంట్స్ అన్నీ ఫ్రీ. ఇష్టం వచ్చినంత సేపు చేసుకోవచ్చు. ఈవినింగ్ 6 వరకు, 6 కాదు 7 వరకు చేసుకోవచ్చు. డంబుల్స్, హాయ్ గాయ్స్, దిస్ ఈస్ యువర్ స్వింకీ. సో ఇదేనండి మా కాలేజ్ చరిత్ర. ఇంకా దీనికి చాలా ఉంది చెప్పాలంటే. దానికి ఇంకొక వీడియో చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా. కానీ దాని గురించి ఏం లేదు. దీని వెనకాల మంచిగా చెట్లు ఉంటాయి, అవన్నీ బాగుంటాయి. అరుంధతి హాస్పిటల్ ఉంటుంది ఇక్కడే. ఒకవేళ ఏమన్నా ఎమర్జెన్సీ అయినా ఎమ్మటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అక్కడిక్కడ అరుంధతి MBBS కాలేజ్ కూడా ఉంది ఇక్కడే. సో ఇవి ప్రైజెస్ చూసారుగా. ఇగో ఈయన మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. సో ఇదంతా గ్రౌండ్. ఇది ఇక్కడ కూర్చోడానికి ఈవినింగ్ టైమ్స్లో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఇదే MBBS కాలేజ్. ఇదంతా తిరిగేసరికి మాకు రోజు ఫుల్ టయర్డ్ అయిపోతుంటాం. అసలు డే ఎలా అయిపోతుందో తెలియదు. డైలీ వస్తాం, తిరుగుతాం, చదువుతాం. ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. లెట్స్ గో గైస్. ఇక్కడ నుంచి ఇటు ఫ్రంట్కి వెళ్ళేసి అటు వెళ్ళేసి అలా తిరిగేసి వెళ్ళిపోదాం. ఇక్కడ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడే వాలీబాల్, బాస్కెట్బాల్. సారీ, ఇందాక అది బాస్కెట్బాల్ కదా. నేనేం చెప్పినా మీకు? గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. సారీ. సో ఇదంతా తిరుగుతూ ఉంటాం ఈవినింగ్ టైంలో. ఇందాక చెప్పాను కదా 5:20కి అట్లా బ్యాడ్మింటన్ బోర్ కొడితే తిరుగుతూ ఉంటాం ఇలా చల్లగా. మొత్తం నీడ ఉంటుంది ఎక్కువ. అప్పుడప్పుడు దీనిపైకి ఎక్కుతాం. పైకి ఎక్కి అక్కడి నుంచి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. పైకి ఎక్కేసి అక్కడి నుంచి చూస్తుంటాం. లేకుంటే అక్కడ కొద్దిసేపు మాట్లాడతాం.
అప్పుడప్పుడు మధ్యాహ్నం అయితే ఇదంతా ఫుల్ అయిపోద్ది. లంచ్ చేసే టైంలో అక్కడ కూర్చోడానికి అక్కడ ఒకటి ఉంటుంది. మెయిన్లీ ఇక్కడ ఇది ఒక అడ్వాంటేజ్ తెలుసా, గ్రౌండ్ ఇంత పెద్దగా ఉన్నప్పుడు ఏమైనా ఈవెంట్స్ చేసినప్పుడు చాలా స్పేస్ ఉంటుంది. స్టేజ్ కానివ్వండి ఏదైనా చాలా పెద్దగా కడతారు ఇక్కడ. మొన్ననే ఒక ఈవెంట్ అయింది, కృష్ణ 2K24 అని. ఇదంతా నిండిపోయారు ఆ రోజు. ఇది ఒక అడ్వాంటేజ్ ఇక్కడ. ఈవెంట్స్ మాత్రం చాలా జరుగుతుంటాయి. సో అదే MBBS కాలేజ్, అరుంధతి మెడికల్ సైన్స్. అటు సైడ్ ముందుకెళ్తే అక్కడే అరుంధతి హాస్పిటల్. అక్కడ టిఫిన్స్ అవన్నీ, జ్యూస్లు, టీ, మీల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ దొరుకుతాయి. ఎందుకంటే పక్కనే హాస్పిటల్ ఉన్నప్పుడు ఇలాంటివి ఉండాలి కదా, లేకపోతే అదే హాస్పిటల్ అని ఎలా అంటారు. ఇదంతా తిరుగుతూ ఉంటాం ఇక్కడ. ఇక్కడ సెక్యూరిటీ గార్డులు మాత్రం పొద్దున్నే ఆపేస్తారు. మాకు ఈ మధ్య ఇదొక తలనొప్పి వచ్చేస్తుంది. రోజు పొద్దున్నే షూస్ వేసుకోవడం, బియర్డ్ ఎక్కువ ఉండొద్దు, హెయిర్ ఎక్కువ ఉండొద్దు. ఏమన్నంటే గో బ్యాక్ టు యర్ హోమ్. ఇదే మాట. మెయిన్ గేట్ దగ్గర ఆపేస్తున్నారు. అసలు కాలేజ్లో ఎంట్రన్స్ కూడా రానియట్లేదు. ఇక్కడ ఒకవేళ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం అటు స్టడీస్ ఉంటాయి, అటు ఈవెంట్స్ ఉంటాయి, ఎంజాయ్మెంట్ ప్రతి ఒక్కటి ఉంటుంది. కానీ అన్నీ బ్యాలెన్స్ చేయగలిగితే చేయొచ్చు ఈ కాలేజ్లో. ప్లేస్మెంట్స్ మాత్రం బాగుంటాయి ఇక్కడ. ఇక్కడ కొంతమంది పార్కింగ్ కూడా చేస్తుంటారు, అక్కడ ప్లేసెస్ సరిపోక. ఇదంతా ఇంకా మామూలే గైస్. సో ఇదే మా కాలేజ్ చరిత్ర. అది MLRIT. సో మీకు ఫ్రంట్ వ్యూ చూపించలేదు కదా, ఒక సెకండ్ గైస్ వెళ్తున్నా. ఇక్కడ రోజు వాటర్ వేస్తూ ఉంటారు వీటితోని, పైప్స్తోని. ఈ వాటర్ పడుతూ ఈ గడ్డి పెరుగుతుంటుంది, అటు తీస్తూనే ఉంటారు. అగోండి మా కాలేజ్ బుజ్జి అక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుందా? అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఇదే మా కాలేజ్ బుజ్జి. ఎందుకంటే మొత్తం ఫుల్ హై లోడెడ్, మొత్తం పనులన్నీ చేస్తుంటుంది అది. అంటే అదే చెయ్యదు, చేపిస్తుంటారు దాంతో. సో ఇదే మెయిన్ పిచ్ గ్రౌండ్కి. క్లీన్, ఇది వాటర్ వేస్తూనే ఉంటారు, క్లీన్ చేస్తూనే ఉంటారు, గడ్డి పెరుగుతూనే ఉంటుంది, తీస్తూనే ఉంటారు. ఇదే పని వాళ్ళకి. ఇప్పుడు కూడా కాళ్ళకి వాటర్ తగులుతూనే ఉన్నాయి. మార్నింగ్ టైం ఏమో వేసినట్టున్నారు వాటర్. సో ఇది బాస్కెట్బాల్. ఇందాక మీకు వాలీబాల్ అని చెప్పినట్టున్నా కదా, నాకు ఇది ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటుంది. ఇది బాస్కెట్బాలా లేకపోతే అది వాలీబాలా అని. ఇట్లనే చాలాసార్లు ఫ్రెండ్స్కి కూడా చెప్పేసిన, ఇక్కడున్నా అంటే అక్కడ, అక్కడున్నా అంటే ఇక్కడ. అప్పుడప్పుడు ఇక్కడ ప్రేమ పావురాలు కూడా తిరుగుతూ ఉంటాయి. అదిగోండి అక్కడ ఉన్నారు ఆల్రెడీ. మెయిన్ ఇక్కడైతే ఇదంతా నిండిపోద్ది. ఈవినింగ్ అయితే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్తో, కొంతమంది లవర్స్తో అలా తిరుగుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి ఫౌంటైన్ అంటారు గైస్ మా కాలేజ్లో. సో మా కాలేజ్ ఎంట్రన్స్ ఇదే. టట్టడాయ్. సో చూసారు కదా గైస్, పార్ట్ 2 ఇదే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, ఏమైనా తెలుసుకోవాలన్నా కమెంట్ చేసి అడగండి. నేను ఎనీ టైం రిప్లై ఇస్తూనే ఉంటా. అలాగే నా ఇన్స్టా పేజ్ని కూడా లింక్ పెట్టిన. ఇఫ్ ఇన్ కేస్ మీరు దాంట్లో మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తా, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా. థ్యాంక్ యూ గైస్.
డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.